మా యూట్యూబ్ ఛానల్ వీరభద్రరావు మామిళ్ళపల్లి ప్రజెంట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. మా తల్లిదండ్రికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మా గురువులకి నమస్కారాలు తెలియజేసుకుంటూ, తిరుమల వెంకన్నకు ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తారో చూద్దాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సిరి సంపదలను నసికేటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎటువంటి పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేస్తారో ఆ స్వామివారికి ఆ ద్రవ్యాలతో అభిషేకం చేస్తున్నప్పుడు ఎటువంటి పూజలు చేస్తారో అటువంటి స్వామివారిని అత్యద్భుతంగా వీణుల విందుగా కనులారా ఒక్కసారి చూద్దాం. స్వామివారిని దర్శించుకుందాం. మన కోరికలు తీర్చేటువంటి స్వామి, ఆ స్వామికి పాదాభివందనం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. 84 తులాల పచ్చకర్పూరం, 36 తులాల కుంకుమ పువ్వు, తులం కస్తూరి, 1.5 తులం పునుగు తైలం, 24 తులాల పసుపు పొడి. ఇవేమిటంటారా? ఆపద మొక్కుల వాడికి నిర్వహించే అభిషేక సేవలో వినియోగించే పరిమళ ద్రవ్యాలు. ఇంతేనా? 24 మూరల పొడవు, 4 మూరల వెడల్పున ఉన్న సరిగంచు పట్టు వస్త్రంతో చేసిన ధోవతి, 12 మూరల పొడవు, 2 మూరల వెడల్పున ఉన్న పట్టు ఉత్తరేయాన్ని మూల విరాట్టుకు సింగారిస్తారు. అక్కడితో ఆగకుండా సాలకట్ట ఆభరణాలుగా పిలిచే 39 రకాల నగలను స్వామివారికి అలంకరిస్తారు. శ్రీనివాసుడి అభిషేక సేవకు మొత్తం 3 గంటల సమయం తీసుకుంటుంది. 614వ సంవత్సరం నుంచి ఇలాగే అభిషేక సేవను నిర్వహిస్తున్నారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన శనివారం నాడు కాకుండా శుక్రవారం నాడే అభిషేక సేవ చేయడం వెనుక ఆయన వక్షస్థలంపై ఉన్న అమ్మవారే కారణమట. శుక్రవారం ఆమెకు ఇష్టమైన రోజు కావడమే ఇందుకు మూలమట. ప్రతిరోజు నిండుగా ఆభరణాలతో ధగద్ధగాయమానంగా వెలిగిపోయే అనాథ రక్షకుడు అభిషేక సేవ సమయంలో 8 అడుగుల పొడవైన సాలగ్రామ శిలారూపంలో భక్తులకు కనువిందు చేస్తాడు. సుగంధ జలాలతో సాగే వెంకన్న అభిషేక సేవ చూసి తరించాల్సిందే, ఆ మధురానుభూతిని పొందాల్సిందే. మై యూట్యూబ్ ఛానల్ వీరభద్రరావు మామిళ్ళపల్లి ప్రజెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, subscribe. See my all videos continuously, devotional and cultural videos all. Om Namo Venkatesaya. Om Namo Venkatesaya.